గుడ్ మార్నింగ్ ఆంటీ. అరే ఈ రోజు ఉదయాన్నే వచ్చావేంటి? అది యాక్చువల్లీ నేను మీకోసం ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఇంత పొద్దున్నే నువ్వు నా కోసం అంత దూరం నుండి తాజా కూరలు ఇవ్వడానికి వచ్చావా? అదేం లేదంటే గారు, యాక్చువల్లీ నేను వాతావరణం చాలా బాగుంది కదా, అందుకని ఉదయాన్నే జాగింగ్ బయలుదేరాను. అక్కడ పక్కనే నాకు కూరగాయల బండి కనిపించింది. అప్పుడే నాకు గుర్తొచ్చింది మీకు ఫ్రెష్ కూరగాయలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను మీకోసం ఈ ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చాను. ప్రవీణ్ బాబు, అబద్ధాలను కాస్త తక్కువగా చెప్పు. అరే నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అంత దూరం నుండి ఫ్రెష్ కూరగాయలు ఇవ్వడానికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు బుల్బుల్ని కలవడానికి వచ్చావు. ఉండు, నేను ఇప్పుడు తన్ని పిలుస్తాను. బుల్బుల్, చూడమ్మా, ప్రవీణ్ వచ్చాడు కూరగాయలు వాడిగా నిన్ను కలవడానికి. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను. అమ్మా కూరగాయలు. అమ్మా ఏంటి నువ్వు కూరగాయలు వాడు ఒట్టి చేతులతో వచ్చావా? లేదు, కూరగాయలు తీసుకొచ్చాను. ఇదిగో చూడు, ఇక్కడ ఉన్నాయి. నువ్వు నా కోసం కూరగాయలు గిఫ్ట్ తీసుకొచ్చావా? ఏంటి బుల్బుల్, కూరగాయలు గిఫ్ట్ గా ఎందుకు తీసుకొస్తాను? నీకు వంట చేయడం కూడా రాదుకా? వెరీ ఫనీ. నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? నేనే స్వయంగా నీ కోసం వచ్చాను కదా, ఎందుకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పు. చాలు నీ జోకులు ఆపే ప్రవీణ్. ఇప్పుడు నాకు త్వరగా చెప్పు, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? ఒక నిమిషం, ఈరోజు ఏంటో నీకు గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు? హ్యాపీ బర్త్డే బుల్బుల్. ఒక్క నిమిషం, నీ బర్త్డే మేలో వస్తుంది కదా. ఒకవేళ నీకు అడ్వాన్స్ గా పార్టీ చేసుకోవాలనిపిస్తే నాకు ముందే చెప్పాల్సింది కదా, అడ్వాన్స్ గా పార్టీ చేసి ఉండేవాడిని. ఏంటి వెరీ ఫనీ ప్రవీణ్. ఈ రోజు నా బర్త్డే అసలు కాదు. నేను నా బర్త్డేని ఫిబ్రవరిలోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మరైతే ఈ రోజు ఏంటో ఆలోచించు. డోంట్ టెల్ మీ ప్రవీణ్, నీకు అసలు గుర్తులేదని. యు నో వాట్, నేను అసలు నీతో మాట్లాడను. బుల్బుల్ నువ్వు చూడు, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాదు, ఫ్రెండ్షిప్ డే కాదు, హోలీ, దీపావళి, క్రిస్మస్ ఇవేవి కాదు. నువ్వు చెప్పొచ్చు కదా ఈ రోజు ఏంటి? ఈ రోజే మన లవ్ యానివర్సరీ. ఈ రోజే మనం ఇద్దరం ఒకరికొకరం ప్రపోజ్ చేసుకున్నాం. ఓ అలాగా. అయితే నీకు గుర్తుందా? అఫ్ కోర్స్ నాకు గుర్తుంది, అందుకే కదా నీకు చెప్పాను. బుల్బుల్, నా ఉద్దేశం ఏంటంటే నాకు గుర్తుంది, కానీ ఇక్కడ కూర్చొని నేను నిన్ను టెస్ట్ చేస్తున్నాను. నీకు మన గురించి ఎంత గుర్తుందో చూద్దాం. రియల్లీ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా? యా. యు నో వాట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. గో టు హెల్ప్. నేను చెప్పేది నిజమే బుల్బుల్, నాకు గుర్తుంది ఈ రోజు. ఏం చేస్తున్నారు? నువ్వేదైతే అనుకుంటున్నావు అది మాత్రం చేయడం లేదు. మీరు అదే చేస్తున్నారు. నిన్న మీరు నన్ను బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేను నిద్రలో ఉంటే నన్ను అవకాశంగా తీసుకుంటున్నారు. షట్ అప్. అరే నేను చెప్పాను కదా నేనేం చేయట్లేదని. నేను కేవలం తాళాలు ఇక్కడున్నాయి, తాళాలు ఇవ్వు. మీ తాళాలు ఇక్కడ నా దగ్గర ఎందుకున్నాయి? అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వే దొంగతనం చేస్తుంటావు. నేను దొంగతనం చేశానా లేక మీరు దొంగలించాలనుకుంటున్నారా? చూడు, రెండు ఒకటే అవుతాయి కదా. ముందు నువ్వు దొంగిలించావు, ఇప్పుడు నేను దొంగిలిస్తున్నాను. లెక్క సరిపోయింది, ఇవ్వు. ఏంటి ఏంటి సంగతి? ఈరోజు అందరూ బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. ఈ రోజు నేను మొత్తం జ్యూస్ అంతా ఖాళీ చేసేస్తాను. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఒకవేళ లేడీ ముగ్గమ్మ విందంటే మన నోళ్లు ముయించేస్తుంది, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు. అభి, నువ్వు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. అసలేం కంగారు పడకు. ఈ రోజు ఆ మొగంబ ఇక్కడికి రానే రాదు. ఎక్కడికి వెళ్ళింతాను? ఆ మహారాణి మనకి విన చెప్పెళ్తుందా ఎక్కడికి వెళ్తున్నానని. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ లో ఈరోజు ఇన్ని వెరైటీసా? ఏంటి సంగతి? చూస్తుంటే ఈరోజు ఆ మొగాంబో ఇంట్లో లేనట్టుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ముఖ్యమైన పని నుండి వెళ్ళాను. పొద్దున్నే బయటికి వెళ్ళి చేయాల్సినంత ముఖ్యమైన పని ఏమొచ్చింది నీకు? ఇప్పుడే తెలిసిపోతుంది. రండి. ఏంటిదంతా? మీకు కనిపించట్లేదా? ప్రవీణ్ ఇంకా బుల్బుల్. ఇక ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు.
ఇది జోకులేసే టైం కాదు. భార్యాభర్తలు అంటే ఏంటి అర్థం? అయినా మీ ఇద్దరికి పొద్దునే తమాషాగా ఉందా ఏమన్నా? లేదు బావ గారు, మేమేమి గేమ్ ఆడడం లేదు, మీతో జోకులు కూడా వేయడం లేదు. మేమిద్దరం కలిసి ఈ రోజు ఉదయాన్నే నిజంగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నారంటే ఏంటి నీ ఉద్దేశం? అరే అలా ఇలా చేసుకుంటారు, ఎవరిని అడిగి చేసుకున్నారు? ఇదేమి డేటింగ్ కాదు కదా ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేయడానికి. ఇంట్లో వాళ్ళని అడిగారా? కనీసం వాళ్ళకి చెప్పారా? రిలాక్స్. వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకోవడానికి నేనే పర్మిషన్ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. అసలు నువ్వెవరు వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించడానికి? నేను ఈ ఇంటికి ఓనర్ని. నువ్వు ఈ ఇంటికే ఓనర్, ఈ మనుషులు కాదు. ఇది వాళ్ళిద్దరు లైఫ్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు బతుకుతారు, లేదంటే వాళ్ళ పెద్దలు నచ్చినట్టు బతుకుతారు. అయినా నీకున్న హక్కు కేవలం కంపెనీ వరకు మాత్రమే, అర్థమైందా? ఇక మీరిద్దరు తన మాటలు ఎలా ఒప్పుకున్నారు? తను మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్తే మీరిద్దరు వెంటనే పెళ్లి చేసేసుకుంటారా? పిచ్చి కింద మీకేమన్నా? అసలు ఏం చేసావు నువ్వు? వీళ్ళిద్దరిని బెదిరించావా? బ్లాక్మెయిల్ చేసావా? లేకపోతే నా ఫ్రెండ్ ఎవరైతే నన్ను అడగకుండా చిన్న డెసిషన్ కూడా తీసుకోడు, తన లైఫ్ సంబంధించి ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకుంటాడు నాకు చెప్పకుండా, కనీసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా? చూడండి, నేను మీకు ఏమైనా చెప్తే కూడా మీరు నా మాటలు అస్సలు నమ్మరు. అందుకే మీరు స్వయంగా మీ ఫ్రెండ్ని అడగడమే బెటర్ అనిపిస్తోంది. నువ్వు పద నాతో పాటు. ఇక నువ్వు నాతో పాటు పద. ఇక మీరందరూ టిఫిన్ చేస్తున్నారు కదా, ప్లీజ్ మీరు వెళ్ళి టిఫిన్ పూర్తి చేయండి. ఇది నా తరపున నేను మీకు ఇచ్చే చిన్న పార్టీ అని అనుకోండి. హ్యావ్ ఫన్. ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్ళైపోయింది. ఐ థింక్ నేను ఈ విషయం అలీకి ఫోన్ చేసి చెప్పాలి. అసలు తను ఎలాంటి జిమ్లో ఉందో ఏంటో, లైనే కలవడం లేదు. ఏం చేస్తున్నావు అభి? కూర్చో. అభి ఇప్పుడు చెప్పు ఏంటిదంతా? పెళ్లి చేసుకోవాలి కదా, బుల్బుల్నే చేసుకోవాలి. చేసుకున్నాను, ఇంకేం ఉంది? పెళ్లి చేసుకోవాలనేది నాకు కూడా తెలుసు, కానీ ఇలాగా? నేను నీ ఫ్రెండ్ని కదా, నాకైనా చెప్పాలి కదా. కానీ లేదు, నువ్వు ఆ ముగెంబో మాటల్ని విన్నావు. నీకు తెలుసు కదా ఆ ముగెంబో నాకు శత్రువు అని. అయినా ఇలా అన్నిటికంటే పెద్ద విషయం, నువ్వు దీని గురించి నాకు చెప్పలేదు, నానమ్మకు కూడా కనీసం చెప్పలేదు. నువ్వు అంత కావాల్సిన మనిషి అయిపోయిందా తను నీకు? లేకపోతే నీకు నా మీద నమ్మకం పోయిందా? నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను నీకు పెళ్లి చేయలేనేమో అని? మాట్లాడవేంటి? జవాబు చెప్పు. అంత అవసరం ఏమొచ్చిందని నువ్వు తను చెప్పినట్టు చేశావు? లేకపోతే నువ్వు కూడా ముగెంబోతో కలిసిపోయావా? తను ఎలాగైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. కానీ తన మాటలు విని ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అంతేనా? అందుకే నా వైపు ఉన్నావు, అంతేనా? ఇదంతా అసలేంటి? నువ్వు నిజంగానే తనకి పెళ్లి చేసి తీసుకొచ్చావా, లేకపోతే ఇంకేదైనా ప్లానింగ్ లాంటిది చేస్తున్నావా? ప్రవీణ్కి బుల్బుల్కి నిజంగానే పెళ్లి జరిగిపోయింది. ఇలాగా ఉన్నట్టుండి ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు, ముహూర్తం చూడలేదు, తిన్నగా పెళ్లి. ఉన్నట్టుండి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది నీకు? కనీసం నాకు చెప్పడం కూడా మీకు అవసరం అనిపించలేదా? ఖచ్చితంగా నువ్వే ఇలా మొండి పట్టుంటావు. నాకు చాలా బాగా తెలుసు నీ గురించి. నువ్వేదైనా ఎమోషనల్ మాట్లాడి మీ అక్క ఇలా చేసేటట్టు ప్లాన్ చేసుంటావు. కొంచెమైనా ఆలోచించాల్సింది కదా. తను ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేసిందో ముందు దాన్నైనా పూర్తి చేయనివ్వాల్సింది. దానికోసమే ఇన్ని రోజులుగా మనం కష్టాలు పడుతున్నాం. అభి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నే అనుమానిస్తున్నావా? మరి నేను ఇంకేం చేయాలి? నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే తిన్నగా నా దగ్గరికి వచ్చి చెప్పుండేవాడివి నువ్వు. కానీ అలా చేయలేదు కదా నువ్వు ఆ ముగెంబో మాటల్ని విన్నావు. తను ఇప్పుడు మీ ఇద్దరి అతిపెద్ద బలహీనతను అవకాశంగా తీసుకుంది. అయినా ఇప్పుడు నేను కేవలం అనుమానిస్తున్నానంతే. కానీ తను నా మీద అటాక్ చేస్తుంది, నన్ను ఎగతాళి చేస్తుంది. నీకందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తను నా పార్టీలో ఉన్నాడు అంటుంది. నన్ను నీచంగా చూస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా తనేమి తన చేయదు. గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వు చెప్పు, నిజం చెప్పు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా నాతో? ఆలియా, ఇది జోకేం కాదు. మా ఇద్దరికి నిజంగానే పెళ్లి జరిగింది. వీఆర్ మ్యారీడ్ నౌ. కానీ అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? మీరు కనీసం డేట్ చూసుకోలేదు, అలాగే ముహూర్తం చూసుకోలేదు, ఎలాంటి సెలబ్రేషన్స్ లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, పెళ్లి ఎలా చేసుకుంటారు? దీన్ని అసలు పెళ్ళంటారా? ఇది నిజం కానే కాదు. వీళ్ళు తమాషా చేస్తున్నారు కదా. అలియా, వీళ్ళు నాకు తెలుసు ప్రవీణ్ నీ ఫ్రెండ్, అందుకని నీకు చాలా బాధగా అనిపిస్తోంది. తన పెళ్లి గురించి తను నీకు ఒక్క మాట కూడా చెప్పలేదని. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ నీకు మాత్రమే కాదు, దీని గురించి మనలో ఎవ్వరికి కూడా ఒక్క మాట చెప్పలేదు. సో దట్ వాజ్ ద సర్ప్రైజ్. ఇక ఇందులో తప్పు వీళ్ళిద్దరిది మాత్రమే కాదు, ఇందులో తప్పు ఎవరిదన్నా ఉందంటే అది కేవలం ఈ లేడీ ముగెంబోదే.